అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో కాజు బఠానీ కర్రీని తయారు చేసి చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ కర్రీని ఆర్డర్ చేశారో లేదో ఒకసారి కమెంట్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరింది, టేస్ట్ నచ్చిందో లేదో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ కాజు బఠానీ గ్రేవీ కర్రీ అయితే అన్ని రకాల రోటీస్లోకి, అన్ని రకాల బిర్యానీస్లోకి, అలాగే జీరా రైస్, ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఇంట్లో ఒక 10 మందికి కుక్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నల్ల యాలుక్కాయ, చిన్న అనాస పువ్వు, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్కను వేసేసుకొని అవి కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకును వేసుకోండి. ఇవి కూడా కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసేసి వేసుకోండి. 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయను అయితే ఆయిల్లో వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఈలోపు 3 పండిన టమాటాలను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయని మీరు 1 నిమిషం తర్వాత వేయించుకున్న 1 నిమిషం తర్వాత కట్ చేసుకునేటువంటి టొమాటో ముక్కల్ని వేసుకోండి. టొమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత కూడా ఈ టొమాటో ముక్కల్ని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడు ముక్క కాస్త సాఫ్ట్గా అవుతుంది. ఇలా మొత్తం కలిపేసి ఉడికిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కావాల్సింది 1 గుప్పెడు జీడిపప్పు, 1 స్పూన్ పుచ్చపప్పు. వీటిని మీరు ఉడికిచ్చే లోపల వాటిని అయితే రెడీగా పెట్టుకోండి. ఈ 2 నిమిషాల తర్వాత 1 గుప్పెడు జీడిపప్పు, 1 స్పూన్ పుచ్చపప్పును వేసుకొని 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా తరిగేసి అలాగే ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలని కూడా తీసుకొని వేసుకోండి. వీటన్నిటిని కూడా మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి. ఫ్లేమ్ని దగ్గరే ఉంటారు కాబట్టి మీడియంలో పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసుని తీసుకొని దానిలో వాటర్ని తీసుకోండి. ఆ వాటర్ని అంతా కూడా కుక్కర్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్టాండ్ని తీసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ రకంగా తీసుకోండి. లేదు అనంటే ఏదైనా ప్లేట్నైనా సరే బోర్లిచ్చండి. దాంట్లోకి ఒక గిన్నెలోకి పచ్చి బఠానీని తీసుకోండి. ఫ్రోజన్ బఠానీ ఉన్నా కానీ వాటిని కూడా తీసుకొని దాంట్లోకి సగంగా బఠానీ, జీడిపప్పుని యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. దీనివల్ల జీడిపప్పు, బఠానీ సాఫ్ట్ అవుతుంది. అలాగే కింద ఉన్న గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి. 1 నిమిషం 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి గిన్నెని సపరేట్ చేసుకోండి. అలాగే స్టాండ్ని తీసేయండి. దీంట్లో బిర్యానీ ఆకును కూడా తీసి పక్కన పెట్టుకోండి. అలాగే నల్ల యాలుక్కాయను కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. వేడివేడిగా అస్సలు గ్రైండ్ చేసుకోకండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కొత్తిమీర కాడల్ని కూడా యాడ్ చేసి కారము, పసుపు, ఉప్పును వేసుకొని మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం కుక్కర్లో వాటర్ వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి చాలా మెత్తగా, సాఫ్ట్గా, క్రీమీగా గ్రైండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని 1 స్పూన్ బటర్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం వేసుకోండి. అస్సలు ఇప్పుడు వాటర్ని యాడ్ చేయొద్దు. గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టేసుకొని వీటిని కంటిన్యూస్గా కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఈ పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం ఇదే ప్రాసెస్ చేయాలి. అప్పుడే ఆ గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ దగ్గర లేకపోతే సిమ్లో పెట్టేసుకోండి. అంతేకాని అడుగంటనివ్వకుండా చూసుకోండి. అడుగంటిందా కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. కాబట్టి అడుగంటకుండా దగ్గరే ఉండి వాటి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. వన్స్ ఆయిల్ రిలీజ్ అయ్యి దగ్గర పడిపోయిన తర్వాత మనం గిన్నెలో పెట్టుకున్నటువంటి బఠానీని, కాజుని ఇప్పుడు ఈ పేస్ట్లోకి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి వాటర్ని యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా గిన్నెలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దాదాపు 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. కాస్త ఆ గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు కలుపుకోండి. ఇంకా ఇక్కడ ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఒక్కసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం గ్రేవీలో వేసాం కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ బటర్ వేసేసి మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించండి. తర్వాత మూత తీసి పైన కొత్తిమీరని చల్లుకొని మరొక 1/2 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు అని అంటే ఎంతో రుచికరంగా ఉండేటటువంటి కాజు బఠానీ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే హైప్ అనేది వస్తుంది, దాన్ని కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.